ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామానికి ఇంత గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ అపూర్వ స్వాగతం పలికారు. నాకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి, కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి, ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. అప్పుడే గ్రామాలు పట్టణాలు అవుతాయని నేను భావిస్తున్నాను. అది మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడే అన్న చెప్పారు, తెలుగుదేశం పార్టీలో తప్పితే ఈ గవర్నమెంట్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్పారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ గ్రామ భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో కలుషితమై ఉన్నాయి అని చెప్పారు. నేను అది ఎమ్మెల్యేగా అవగానే ముందు తాగు నీరు అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఈ ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతులు ఇబ్బందులకు గురి చేసింది. ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్లో 1 ఎకరము 2 ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తుంది. కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మీకు నీళ్లు, తర్వాత ఇదే మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య లేకుండా మీ భూములన్నీ కరెక్ట్గా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఆన్లైన్లలో చూపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ఈ గ్రామంలోని 45 ఎకరాల తిప్పను వైసీపీ నేతలు ఆక్రమించి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు. దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకుందాము. ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనుచరుల రేషన్ కార్డులు రద్దు చేసి ప్రభుత్వ పథకాలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఈ గ్రామంలోనే కాదు, నేను చూసిన ప్రతి గ్రామంలో ఇలాగే ఉంది. పథకాలు కానీ రేషన్ కార్డులు కానీ ఏవైనా అన్ని వైసీపీ నాయకులతోనే, ఆఖరాకి రోడ్లు కూడా వాళ్ళకే ఉన్నాయి, మన వాళ్ళకి ఎవరికీ లేవు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న యువకులందరూ భవిష్యత్తును, మీరే మా భవిష్యత్తు, ఆ భవిష్యత్తును మీ భుజాలు మీద వేసుకొని మీ పెద్దవాళ్ళకి సర్ది చెప్పి మీరందరూ మనం ఏది చేస్తే మీకందరికీ ఉద్యోగాలకు వస్తాయో, ఏ ప్రభుత్వంలో అయితే మీరందరూ ఆనందంగా ఉండగలరో, ఏ ప్రభుత్వంలో అయితే గ్రామం అభివృద్ధి చెందగలదో, ఇవన్నీ మనల్ని సోంబేర్లు చేసేసి మనకేదో ఇచ్చేసి పథకాల ద్వారా మన ఊర్లు మాత్రం అవి 2 రోజుల్లో అయిపోతాయి. దాని తర్వాత మీకు రోడ్డు ఉండదు, ఇల్లు ఉండదు, సైడ్ కాలువలు ఉండవు, నీళ్లు ఉండవు, ఏవి ఉండవు. ఇది అవసరమా మీకు? కాబట్టి యువకులారా అందరూ ఆలోచించండి. మహిళలు ఇంట్లో ఉండి ఈరోజు ఎంతోమంది ముందుకొచ్చి ఎన్నో పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆలోచించే శక్తి ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే మీరంతా ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి మనం తెచ్చుకోవాలి.
అందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. దానికోసం మీరందరూ తప్పకుండా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మనకి బాబు గారు వస్తే వ్యవస్థ నిన్నటి నుంచి మొన్న అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఇస్తామని చెప్పున్నారు. పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, రాష్ట్రంలో మహిళలందరికీ 1,500, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అదేవిధంగా బస్సుల్లో ఉచిత ప్రయాణము, ఇవన్నీ ఉన్నాయి. తల్లికి వందనం, ఒక్కో బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటారో అంతమంది బిడ్డల చదువులకి 15,000 చొప్పులు ఇస్తున్నారు. మన బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలంటే అన్నిటికన్నా చదువు చాలా ముఖ్యం. అదే వాళ్ళని ధైర్యం ఇస్తుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేస్తుంది. రైతులకు ఏటా ఏ రైతైనా సరే, ఎంత చిన్న రైతైనా సరే ఏటా 20,000 రూపాయలు మెగా డిఎస్సి, అదేవిధంగా నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల వేతనము ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను. కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మీ గ్రామాన్ని పట్టణంగా మార్చడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అన్న ఎన్నో సమస్యలు చెప్పారు, అన్ని సమస్యలు తీరుస్తానని మాటిస్తున్నాను. ఎప్పుడు వచ్చి రాజకీయ నాయకులు, ఇప్పుడు అన్న చెప్పారు, ఎంతోమంది చెప్పారమ్మా వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే నేనైతే అలా కాదు. నేను రాజకీయ నాయకులు కాదు, మీ మీద పెత్తనాలు చేయడానికి రాలేదు. ప్రభుత్వ ప్రజాధనం దోచుకోవడానికి అంతకన్నా రాలేదు. మీకు సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే తిరిగి మీ ముందుకు వస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించండి.